ప్రపంచవ్యాప్తంగా అమెరికా తనకి నచ్చని వాళ్ళు గావచ్చు, తనకి ఇబ్బంది పెట్టే వాళ్ళని గావచ్చు, ఏ దేశంలో ఉన్నా కూడా హ్మ్. సీక్రెట్‌గా వెళ్లి చంపేయగలదు. అలాగా అన్ని దేశాల్లో చంపుతుంది. అలాంటిది ఇప్పుడు ట్రంప్‌కి రైట్ హ్యాండ్‌గా ఉంటూ, ట్రంప్‌కి క్లోజ్ అనుచరుడిగా ఉంటూ, ట్రంప్ గెలుపులో చాలా ప్రధాన పాత్ర పోషించిన ఒకతన్ని అమెరికాలోనే చంపేశారు. హ్మ్. దీని వెనక రష్యా ఏమన్నా ఉందా? చైనా ఏమన్నా ఉందా? అన్న అనుమానాలైతే వస్తున్నాయి. సో, ఆహ్, సో ఇతనెవరు? ఎందుకు చంపారు? అసలు అమెరికాలో గన్ కల్చర్ ఏ స్థాయిలో ఉంటది? అనే విషయాలను మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే గన్ కల్చర్‌కి దీనికి కూడా లింక్ ఉందనమాట. హ్మ్. ఇతని పేరు చార్లీ కర్క్. ఈ చార్లీ కర్క్ అనేవాడు 31 సంవత్సరాలు. ఇతను ఆహ్, ఒక యూనివర్సిటీ ఉతా వ్యాలీ యూనివర్సిటీ అంటారు. ఉతా అనే స్టేట్‌లో ఓరెమ్ అనే ప్లేస్‌లో యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీలో అతను ఒక యూత్ సమావేశాన్ని యూత్ అంటే అమెరికన్ కమ్‌బ్యాక్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొని, ఈ అమెరికన్ కమ్‌బ్యాక్ ప్రోగ్రామ్‌లో మాస్ షూటింగ్స్ మీద మాట్లాడుతున్నాడు యాక్చువల్‌గా. హ్మ్. అతనొచ్చి అమెరికన్ రైట్ అంటారు. మనకి ఎట్లాగైతే ఇక్కడ వామపక్షము, తర్వాత ఆహ్, ఈ మతతత్వ సంస్థలు ఉంటాయో, అలాగే అక్కడ కూడా ఇదొక అమెరికన్ రైట్ వింగ్ పాలిటిక్స్ ఇతను చేస్తుంటాడు. రిపబ్లికన్. ఇతను ఈ టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ అనే ఒక సంస్థకి సీఈఓ అనమాట. ఆ సంస్థ పెట్టి నడుపుతున్నాడు. ఎక్కువగా యూత్‌లోను, విద్యార్థుల్లోను ఇతను పనిచేస్తాడు. ఇతను కూడా యంగ్ కాబట్టి ఇతను 23 ఏళ్ల వయసులో పాలిటిక్స్‌లోకి వచ్చాడు. ఇప్పుడు అతని వయసు 31. ఇతను ట్రంప్ గెలవడానికి చాలా హెల్ప్ చేశాడనమాట. ట్రంప్‌కి కూడా ఇతనంటే బాగా ఇష్టం. సో, ఇతను మాట్లాడుతున్నాడు సమావేశంలో. మాట్లాడడానికి ముందే ఇతను ఎంటర్ అవ్వడానికి ముందే ఒక 100 మంది విద్యార్థులు సంతకాలు చేసి యూనివర్సిటీకి ఈ సభ జరగకూడదు. ఇతను హేట్‌ని అంటే అమెరికాలో హేట్రెడ్‌ని క్రియేట్ చేస్తున్నాడు. వివిధ వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా ఇతను మాట్లాడతాడు. కాబట్టి ఇతన్ని యూనివర్సిటీలోకి అలో చేసి విద్యార్థుల మధ్య స్పర్ధల్ని, వైషమ్యాల్ని, గొడవల్ని రెచ్చగొట్టే విధంగా చేయడాన్ని అలో చేయకండి అని యూనివర్సిటీ యాజమాన్యానికి 100 మంది సంతకాలు చేసి ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు. కానీ యూనివర్సిటీ ఏం చెప్పిందంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఇంపార్టెంట్. తన అభిప్రాయాలు తను చెప్తాడు. మీ అభిప్రాయాలు మీరు చెప్పండి. మేము బ్యాన్ చేయడానికి మేము ఎట్లా బ్యాన్ చేస్తామని అలో చేసింది. ఇతను వచ్చి మాట్లాడుతున్నాడు. గన్ కల్చర్‌కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అతనికి ఒక చిన్న టెంట్ లాంటిది ఏశారు. ఒకవైపు ఓపెన్ ఉంటది. మిగతా 3 వైపులా క్లోజ్ ఉన్న దీంట్లో కూర్చొని బాగా క్రౌడ్స్ ఉన్నాయి. సడెన్‌గా గన్ ఫైర్ వినపడింది. అతను కుప్పకూలిపోయాడు. సో, ఈ వీడియో ఇప్పుడు బయటకొచ్చింది. సో, అతను ఏందంటే మెడలో ఒకే బుల్లెట్టే. హ్మ్. 2, 3 సార్లు కాదు దూసుకుపోయింది. ఇది ఎక్కడి నుంచి చేశారంటే ఎదురుగా బిల్డింగ్ నుంచి లాంగ్ షాట్‌లో కొట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే టెలిస్కోపిక్ రైఫిల్ గాని అట్లాంటి దాంతో కొట్టినట్టుగా అర్థమవుతుంది. ఇప్పుడైతే ఒక అనుమానితుడినైతే అక్కడ ఫెడరల్ వాళ్ళు ఎఫ్‌బీఐ వాళ్ళు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళైతే అరెస్ట్ చేశారు. ఇంకా విచారణ జరుగుతుంది. దీని వెనక ఎవరున్నారు, ఏంటి అనేది. ఇక్కడ విచిత్రం ఏందంటే ఒక మాస్ షూటింగ్స్ మీద మాట్లాడుతున్న వ్యక్తి షూటింగ్‌లోనే చనిపోవడం. హ్మ్. అది ఇక్కడ ఐరనీ అనమాట. సో, దీనివల్ల ఇప్పుడేందంటే అసలు ఎందుకు జరుగుతుంది ఈ స్థాయిలో ఆహ్, అనేది ఇప్పుడు ఎందుకంటే 200 అడుగుల దూరం నుంచి చంపినట్టుగా మనకిప్పుడు 200 అడుగులు కాదు, 200 గజాలు హ్మ్. యార్డ్స్. 200 గజాల దూరం నుంచి చంపినట్టుగా అక్కడ పోలీసులు చెబుతున్నారు. అది విచారణ జరుగుతుంది. ఆల్రెడీ ట్రంప్ కూడా ఖండించాడు. ట్రూత్ సోషల్ ఆయన ప్లాట్‌ఫార్మ్ ఉంది గదా! దాంట్లో ఆయన పోస్ట్ పెట్టాడు. నాకు చాలా దిగ్భ్రాంతి కలిగింది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అతను దీంతో నాకెంతో హెల్ప్ చేశాడు నా గెలుపుకని. సో, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని అసలు గన్ కల్చర్ అమెరికాలో మనం రెగ్యులర్‌గా వింటుంటాం. ఎక్కడో ఒక చోట జనమున్న స్కూళ్ళల్లో కావచ్చు, లేకపోతే షాపుల్లో, మాల్స్‌లో కావచ్చు, సడెన్‌గా ఒక వ్యక్తి వచ్చి గన్‌తో ఫైర్ చేసి మాస్ కిల్లింగ్స్ జరగడం అనేది చూస్తాం. ఇటువంటి కిల్లింగ్స్‌లో ఇండియన్స్ కూడా తెలుగు వాళ్ళు కూడా చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో, అసలు ఈ గన్ కల్చర్ ఏందంటే అమెరికాలో 1871లో సెకండ్ అమెండ్మెంట్ అమెరికన్ కాన్స్టిట్యూషన్. అప్పుడు ఫస్ట్ టైము గన్స్‌కి లైసెన్స్ ఇచ్చేశారు. ఇప్పుడు మనం గన్స్ లైసెన్స్ తీసుకోవాలంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. వాళ్ళకి అవేమీ ఉండవు. గన్ లైసెన్స్ అవసరం లేదు. గన్ లైసెన్స్ అమ్మడానికి లైసెన్స్ కావాలి. అమ్మడానికి లైసెన్స్ ఇచ్చేస్తారు. కొనడానికి లైసెన్స్ అవసరం లేదు.
ఎవడైనా పోయి కొనొచ్చు గన్ను. అయితే 94లో ఒక రూల్ పెట్టారు. అదేంటంటే ఎవరికైనా గన్ అమ్మాలంటే అతని బ్యాక్గ్రౌండ్ అవన్నీ చెక్ చేయాలని. కానీ వాడు ప్రాఫిట్ వస్తుంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తున్నాను అంటాడు, కానీ ఐడి కార్డు అవి తీసుకొని ఇచ్చేస్తారనమాట. అలాగా అమెరికాలో ఏంటంటే దాదాపు 40 కోట్ల తుపాకులు ఉన్నాయని చెప్తున్నారు జనం దగ్గర. మామూలుగా అయితే గ్లోబల్ పాపులేషన్లో అమెరికా పాపులేషన్ ఎంత ఉందంటే 4% ఉంది. మొత్తం ప్రపంచ జనాభాలో అమెరికా జనాభా 4% ఉంటే, ప్రపంచంలో ఉండే గన్ పాపులేషన్లో అమెరికా దగ్గర ఉన్న గన్స్ 46% ఉంది. అంటే ఎన్ని గన్స్ ఉన్నాయంటే 100 మంది దగ్గర 125 గన్స్ ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కడి దగ్గర 1.25 గన్ ఉన్నట్టు లెక్క అనమాట అమెరికా దగ్గర. అమెరికాలో దాదాపు 40% హౌస్ హోల్డింగ్స్ లెక్కేస్తే, కుటుంబాలు లెక్కేస్తే కూడా 40% కుటుంబాల దగ్గర గన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇది ఇక్కడ డెత్ల విషయానికి వస్తే గన్స్ చావులు లెక్కేస్తే 2022లో గన్స్తో డెత్లు 48,000 మంది చనిపోయారు ఒక్క సంవత్సరంలో.